అందరికీ నమస్కారం. నా పేరు శివ. మీరు వినబోతున్న కథ పేరు ఏం మాయో ఏం మంత్రమో. 4వ భాగం. ఈ కథ రచయిత్రి లక్ష్మి వెంకటేష్ గారు. ఆమె కలం పేరు యశ్దేవ్. కొన్ని సంవత్సరాల తర్వాత ఎస్ఎస్ ఇండస్ట్రీస్ దేశ విదేశాల్లో పేరు పొందిన బ్రాండ్ అది. ఆ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో లేని విభాగం అంటూ లేదు. ఫ్యాషన్ నుండి బిజినెస్ వరకు అన్ని రంగాల్లో ప్రవేశం ఉన్న ఎస్ఎస్ కి ఈ ప్రపంచంలోనే ఒక విలువ ఉంది. అయితే భారతదేశంలో అందులోనూ తెలుగు వాళ్ళు స్థాపించిన ఒక సంస్థ ఇప్పుడు ఇన్నేళ్లకి ఇక్కడ ఇలాంటి స్థాయిలో ఉండటం గర్వంగా ఉంది. అలాంటి కంపెనీ నడపాలంటే సమర్థవంతులే అయ్యుండాలి. మరి ఒకసారి హెడ్ ఆఫీస్ కి వెళ్లి చూద్దామా ఏం జరుగుతుందో. ఎస్ఎస్ హెడ్ ఆఫీస్ హైదరాబాద్. సీఈఓ ఛాంబర్. యూ ఇడియట్స్. అసలు ఎవరు ఇంత నిర్లక్ష్యంగా చేసింది ఇది? నేను లాస్ట్ చెక్ చేయబట్టి సరిపోయింది, లేదంటే ఎంత ఘోరం జరిగేది. ఫారెన్ డెలిగేట్స్ ముందు మన ఎస్ఎస్ కంపెనీ పరువు పోయేది. అసలు ఈ వర్క్ చేసింది ఎవరు? ఎవరికి ఆలౌట్ చేశారు ఈ వర్క్ ని? తన ముందున్న సీనియర్ మేనేజర్ అండ్ అసిస్టెంట్ మేనేజర్లని అరగంట నుండి ఏకి పడేస్తున్నాడు. ఆ కంపెనీని 2 ఏళ్లుగా సమర్థవంతంగా సీఈఓ స్థానంలో ఉండి నడిపిస్తున్న సమర్థ్. సోరీ సర్, ఇంకోసారి ఇలాంటి మిస్టేక్ రాకుండా చూసుకుంటాం అంటూ అసలు ఈ వర్క్ ని ఏ బ్యాచ్ కి ఆలౌట్ చేశారో వివరంగా చెప్పాడు సీనియర్ మేనేజర్ శర్మ. వెంటనే ఆ బ్యాచ్ టీఎల్ ని పంపమని కబురు వెళ్ళింది. 25 అప్డేట్ సుందరిని స్కర్ట్ విత్ సెమీ ఫార్మల్ షర్ట్ లో లైట్ మేకప్ హెవీ లిప్స్టిక్ తో వచ్చింది ఆ టీఎల్ మిస్ సమీరా. ఆమెని చూసి ఇంకా చిరాగ్గా మారింది సమర్థ్ మొహం. మిస్ సమీరా, మీ అండర్లో నడిచిన ప్రాజెక్ట్ చూసారా మీరు అసలు? అంటూ ఆ ప్రాజెక్ట్లో ఉన్న మిస్టేక్ చెప్తూ, అసలు అలా ఎలా అంత బాధ్యత రహితంగా ఉన్నారు మీరు సమీరా? అడిగాడు 35 ఏళ్ల అసిస్టెంట్ మేనేజర్. అతని ఉద్దేశం ఆ గదిలోని అందరికీ తెలుసు. జస్ట్ షట్ అప్. మిస్టేక్ ఎలా జరిగిన నా వరకు అది రాకూడదు. అండ్ యూ ఆల్, మీకు ఇదే ఆఖరి. మేనేజర్ గారు, మీ దాకా వచ్చిన ఏ ప్రాజెక్ట్ ఫైనల్ ఇన్పుట్ అయినా ముందు మీరు చెక్ చేసి నా దాకా తీసుకురండి. అండ్ యూ ఏం అసిస్టెంట్ మేనేజర్ షార్ట్ కట్, మేనేజర్ గారు నాతో సమానంగా వర్క్ చేస్తారు. నాతో సమానంగా ఎన్నో మీటింగ్స్ అటెండ్ అవుతారు. అన్ని ఆయనే చూడలేరు కాబట్టే మీకీ పోస్ట్. మీకు చెక్ చేసే బాధ్యత ఉంది. ఇంకోసారి ఇలాంటి నిర్లక్ష్యం నేను చూడకూడదు. అండ్ లాస్ట్ మిస్ సమీరా, ఒక టీఎల్గా మీ టీం సబ్మిట్ చేసిన ప్రాజెక్ట్ మీకు చెక్ చేసే బాధ్యత లేదా? అలా ఎలా మిస్టేక్ ఉన్నది వెరిఫై చేయకుండా ఫైనల్ సబ్మిట్ చేస్తారు? కాస్త సీరియస్ గానే అడిగాడు సమర్థ్. సోరీ సర్, బట్ నా టీంలో ఉన్న ఆమె వల్ల ఇలా జరుగుతుంది. తను తరచూ లాస్ట్ సెకండ్లో వర్క్ ఇవ్వడం వల్ల చెక్ చేసే గ్యాప్ ఉండటం లేదు. ప్లీజ్ అలాంటి కాండిడేట్స్ ని ఫైర్ చేసేయండి సర్. కాస్త జాలిగా మొహం పెట్టి అన్నది ఆమె. జస్ట్ స్టాప్. ఒక టీఎల్గా మీకు తెలుసు కంపెనీ రూల్స్. మన కంపెనీలో అర్హత లేనివారు జాయిన్ అవ్వలేరు. ఒకవేళ జాయిన్ అయినా అగ్రిమెంట్లో ఖచ్చితంగా ఉంటుంది కారణం లేకుండా ఎవరు ఈ ఎంప్లాయీని ఫైర్ చేయడం జరగదు అని. ఆ అగ్రిమెంట్ పూర్తి అయ్యే వరకు ఎంప్లాయీ ఎలా అయితే హోనెస్ట్ గా కంపెనీకి వర్క్ చేస్తారో, కంపెనీ కూడా అంతే హోనెస్ట్ గా ఎంప్లాయీ బాధ్యత తీసుకుంటుంది. డోంట్ యూ ఈవెన్ నో థట్? మీకు ఆమె వల్ల అంత ఇబ్బందిగా ఉంటే ఆమెని ట్రైనీగా వేయండి. మళ్ళీ మొదటి నుండి వర్క్ నేర్పండి. అంతే తప్ప ఇలా సిల్లీ రీజన్స్ పెట్టుకొని కంపెనీ ప్రెస్టేజ్ తో ఆటలు వద్దు. దిస్ ఈస్ మై లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకోసారి ఇది రిపీట్ అయితే ముందు మీ మీద ఎంక్వైరీ వేస్తాను నేను. అని చాలా 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 సీరియస్ గా చెప్పాడు సమర్థ్. సమర్థ్ వార్నింగ్ కి ఒక రకంగా భయం వేసింది సమీరాకి. ఆమెకి ఆమె అందం మీద నమ్మకం ఎక్కువే. మొదటిసారి ఆ ఆఫీస్లో 3 ఏళ్ల క్రితం జాయిన్ అయింది. అప్పటికి ఆమెకి పెద్దగా వర్క్ రాకపోయినా ప్రెసెంట్ ఏఎం మీద కన్ను వేసింది. అతను కూడా కాస్త స్త్రీలోలుడు కాబట్టి ఆమె దగ్గర తనకి కావాల్సింది తీసుకొని 1 సంవత్సరంలో ఆమెని టీఎల్ ని చేశాడు. ఎప్పుడు వర్క్ లో ఈమె టీం వెనక పడే ఉంటుంది. అందుకు కారణంగా 2 ఏళ్ల క్రితం తన టీంలోకి వచ్చిన మెంబర్స్ ని చూపించేది సంవత్సరం నుండి ఒక్కరినే కారణంగా చూపిస్తుంది. ముందు వచ్చిన సంవత్సరంలోనే టీఎల్గా అయింది అంటే ఆమె ఎంత టాలెంట్ ఉన్నదో అనుకోని మెచ్చుకున్న సమర్థ్. రోజులు గడిచే కొద్దీ తనతో సన్నిహితంగా మెలగటానికి చూస్తున్న ఆమె ఆలోచన అర్థం చేసుకొని దూరం పెట్టాడు.
పర్సనల్ ప్రాబ్లం అంటుంచితే ఆమె టీం ఎప్పుడు ఇలాంటి మిస్టేక్స్ చేస్తూనే ఉంటుంది. అందుకు ఎన్నిసార్లు ఆమెని హెచ్చరించినా ఇదే తీరు అయిపోయింది. కానీ ఈసారి విసిగిపోయిన సమర్థ్ ఆమెకి స్ట్రాంగ్ వార్నింగ్ తో పాటు ఆఫీషియల్గా ఆమెకి వార్నింగ్ మెయిల్ పంపించాడు. అది చూసి ఆమెకి ఇంకా భయం వేసింది. మీరు మేనేజర్ కేబిన్లో కూర్చొని 2 గంటల్లో ఈ వర్క్ని పూర్తి చేయండి అంటూ సమీరాకి వర్క్ ఇచ్చాడు సమర్థ్. గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది సమీరాకి. మేనేజర్ ఎంత స్ట్రిక్ట్ నో ఆమెకి తెలియంది కాదు. ఇప్పటి వరకు ఎలానో ఏం సహాయంతో నెట్టుకొచ్చింది. ఇప్పుడు ఉన్నట్టుండి అలా అనేసరికి ఏం చేయాలో తెలియటం లేదు. ఓకే సర్, సోరీ సర్ అని చెప్పి ఏఎం వైపు చూస్తూ వెళ్ళిపోయింది ఆమె. ఆమె చూపు గమనించి ఏఎంని ఆ రోజు తనకి అసిస్టెంట్గా ఉండమని ఆర్డర్ వేశాడు సమర్థ్. సమీరా వైపు నేనేం చేయలేను అన్నట్టు చూసి సమర్థ్ కింద వర్క్ కి దిగాడు ఆ ఏం. లీటరల్లీ చుక్కలు చూపించి వదిలాడు సమర్థ్ ఆ రోజు. మేనేజర్ కేబిన్లో కూర్చొని వారం పాటు చేయాల్సిన వర్క్ని 2 గంటల్లో చేయడానికి ట్రై చేసి అవ్వక 4 గంటలు చేసి ఈసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఫైనల్ చెక్ కూడా చేశాక సబ్మిట్ చేసింది సమీరా. మార్నింగ్ లాగిన్ అయినప్పుడు కనిపించిన సమీరా మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్కి కనిపించే సరికి టీం మొత్తం ఆమె ఏం తోనే ఉందనుకొని రకరకాలుగా ఊహించుకుంటూ ఉంటే, అక్కడ జరిగే దానికి తనకి ఏం సంబంధం లేనట్టు తన క్యారేజ్ మీద పడి దాడి చేస్తున్న ఒక అమ్మాయి మీద పడుతుంది సమీరా కన్ను. లోపలేం జరిగిన తన గురించి వెనక అలా గోసిప్ చెప్పుకుంటూ తనకేదో బాక్గ్రౌండ్ ఉన్నట్టు చూస్తున్న అందరికీ గర్వంగా లుకిచ్చి తనని అసలు పట్టించుకొని ఆమెని చూసి రగిలిపోతుంది సమీరా. వేగంగా వెళ్లి తింటున్న ఆమె చెయ్యి పట్టుకొని పైకి లేపి ఆమె చెంప పగలగొడుతుంది సమీరా. ఎందుకు అలా వచ్చి తింటున్న తనని కొట్టిందో అర్థం కాని ఆమెకి నొప్పికి కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. భూతద్దాలు లాంటి కళ్ల జోడు పెట్టుకొని కను గుడ్లు ఆ స్పెక్ట్స్ లో నుండి జూమ్ చేసినట్టు కనిపిస్తున్న ఆమె కళ్లల్లో నీళ్లు కనిపించి చిరాగ్గా ఆమెని వెనక్కి తోసింది సమీరా. మీరా అయోమయంగా సమీరాని పిలుస్తుంది ఆమె. షటాప్, నీ సూపీరియర్ ని నేను. ఏదో నీ ఫ్రెండ్ అయినట్టు అలా ముద్దు పేరు పెట్టి పిలుస్తావే. కాల్ మీ మేడం, బిగ్గరగా అరిచింది సమీరా. సోరీ మేడం, ఎందుకు నన్ను కొట్టారు? కళ్లల్లో నీళ్లతో అడుగుతుంది ఆమె. అప్పటికే డైనింగ్ హాల్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ వాళ్లనే చూస్తున్నారు. వర్క్ చేయడం రాదు, ఏమి రాదు. ఎందుకు వస్తున్నావు నువ్వసలు ఆఫీస్కి? నిద్ర పోవటానికి, కడుపు నిండా తింటానికి కాకపోతే? ఇందాక సీఈఓ సర్తో మీటింగ్ కి పిలిచారు. తెలుసా? నీ వర్క్ ప్రోగ్రెస్ ఏం బాలేదు అని నీలాంటి వాళ్లని ఇంకా ఎందుకు భరిస్తున్నావు? నిన్ను ఫైర్ చేసేయమని చెప్పారు. నేను రిక్వెస్ట్ చేస్తే ఈసారికి వదిలేశారు. లేదంటే నువ్వు రోడ్డు మీద పడేదానివి. ఆ మాత్రం థాంక్ఫుల్ ఫీలింగ్ కూడా లేకుండా అసలు ఎప్పుడు తిననట్టు ఆ తినడం ఏంటి? ఇప్పటి వరకు నీ వర్క్ కోసం సర్ని బ్రతిమాలుకొని వస్తే నువ్వు ఇక్కడ పంది తిన్నట్టు తింటున్నావు. ఇదే అయిపోయింది నీతోటి. ఛా, ఎందుకు పుడతారో ఏంటో అంటూనే పక్కకి వెళ్ళిపోతుంది సమీరా. ఆమె ఫ్రస్ట్రేషన్ అంతా తీర్చుకుంది సమీరా. సమీరా వెళ్ళగానే బుగ్గల మీదకి జారిన కన్నీరు తుడుచుకొని తన కోసం వచ్చిన లంచ్ని ఇష్టంగా తినడటం మళ్లీ మొదలు పెడుతుంది ఆమె. ఆమెని గమనించిన సమీరా కావాలనే, చీ ఎందుకు ఉంటారో తెలియదు కొందరు మనుషులు తినడం తప్ప ఏం రాదు కానీ అన్ని కావాలి. తేరాగా తిని కూర్చోవటానికి వస్తున్నారు ఆఫీస్కి. వీళ్ల వల్ల మేము మాటలు పడాల్సి వస్తుంది. వెస్ట్ ఫెలోస్ అని పెద్దగానే అంటుంది. ఆమె మాటలు విని డైనింగ్ హాల్ అంతా గుసగుసలు ఇకికలు ఎక్కువ అయ్యి కొందరు పెద్దగానే ఆమె గురించి కామెంట్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ల మాటలు చెవిని చేరుతున్న ఒకసారి కళ్ళు మూసుకొని తన ప్రాణానికి సమానం అయిన వ్యక్తిని తలుచుకొని ఎంతో ఇష్టంగా తినడటం మొదలు పెడుతుంది వహిష్క. మరి తర్వాత ఏం జరగబోతుందో? మీకు ఈ కథ నచ్చినట్టు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి.